చూడండి పిల్లలు, ఈరోజు వీడియోలో 8వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠమైనటువంటి త్యాగనిరతి పాఠంలో పార్ట్ 1 పద్యాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలోని పార్ట్ 1 పద్యం గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి పాఠం నేపథ్యం గురించి చెప్పుకుందాం. పాఠం నేపథ్యం వచ్చేసి అసలు పాఠం ఎవరి గురించి ఉంటుంది? త్యాగనిరతి. ఎవరి నిరతి గురించి తెలపడానికి ఉంది? శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని తెలిపే విధంగా ఉంటుంది. ఒకసారి శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేస్తూ ఉంటాడు. అక్కడికి అగ్నిదేవుడు, ఇంద్రుడు పక్షుల రూపంలో వెళ్తారు. అగ్నిదేవుడేమో పావురం రూపంలో, ఇంద్రుడేమో డేగ రూపంలో ఉండి పావురాన్ని తరుముతున్నట్లుగా ఉంటారు. అప్పుడు పావురము శిబి చక్రవర్తి వద్దకు వెళ్ళి శరణు కోరుతుంది. శిబి చక్రవర్తి తనను శరణు కోరిన పావురానికి, నీకు ఎటువంటి రక్షణనైనా నేను కల్పిస్తాను, ఎటువంటి హాని తలపెట్టను, ఎవరైనా హాని తలపెట్టినా నేను చూస్తాను అని హామీ ఇస్తాడు. అప్పుడు డేగ, అనగా ఇంద్రుడి రూపంలో ఉన్న డేగ శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది, ఏమంటుంది అనేది పార్ట్ 1 పద్యంలో మనం తెలుసుకుందాం. నిన్ను సత్య ధర్మ నిర్మలుంగా విందునట్టి నీకు బాడియ్య ఇప్పుడతి బుభిక్షుతుండునయ్యున్న నాకు నాహార విఘ్న మిట్టులాచరింప. సో ఇది ఎవరితో అంటున్నారు? డేగ శిబి చక్రవర్తితో అంటుంది. ఏమని అంటుందంట? నిన్ను, మిమ్మల్ని సత్య ధర్మ నిర్మలున్గా విందు, సత్యము ధర్మము తెలిసిన వ్యక్తిగా అనుకున్నాను, భావించాను. అట్టి, నట్టి అంటే అట్టి, నీకు తమరికి బాడి అయ్యా, న్యాయమా లేదా ధర్మమా. ఇప్పుడతి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి ఎక్కువ, బుభిక్షితుండునై ఆకలితో ఉన్న, ఆకలితో అన్నమాట. బుభిక్షితుండునై అంటే ఆకలితో ఉన్న నాకు నాహార విఘ్న మిట్టులాచరింప. నాహార అంటే ఆహారం, విఘ్నం అంటే ఆటంకం కలిగించడం. ఈ విధంగా ఆటంకం కలిగిస్తున్నావు నా ఆహారానికి, ఇది నీకు న్యాయమా అనేసి డేగ శిబి చక్రవర్తిని అంటుంది అన్నమాట. ఎందుకంటుంది అంటే తను ఆహారం కోసం పావురాన్ని తరుముతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు ఆహారంగా ఉన్న పావురాన్ని నువ్వు రక్షిస్తున్నావు కదా, సో అలా రక్షిస్తున్నావు, ఇప్పుడు నాకు ఆహారంగా ఉంది కదా, ఇది నీకు న్యాయమా, నేను ఆహారం తీసుకోవాలి కదా అనేసి డేగ శిబి చక్రవర్తిని అంటుంది అన్నమాట. అలాగే ఇంకేమని అంటుందంట, వచన రూపంలో తెలుసుకుందాం. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిధి నాకు భక్షంబుగాని నాడు బుభుక్షా వేదనం చేసి ప్రాణవియోగం బగు, నట్లైన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. ఇంకా ఏమందంట డేగ శిబి చక్రవర్తితోటి, సర్వభూతంబులు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రాణికోటి నాహారంబున జీవించి వర్ధిల్లు అంటే ఆహారం తీసుకుని జీవిస్తూ ఉంటుంది, తన జీవనాన్ని ఆహారం తీసుకొని గడుపుతూ ఉంటుంది అని చెప్పింది. అలాగే ఏమంటుంది, నిధి నాకు భక్షంబు గానినాడు. నిధి నాకు అంటే ఇది అంటే ఇక్కడ పావురం. ఇది నాకు భక్షంబు గానినాడు, భక్షం అంటే ఆహారం, ఆహారం కానినాడు బుభుక్షా వేదనం చేసి, బుభుక్ష అంటే ఆకలి బాధతో, బుభుక్ష అంటే ఆకలి, వేదనం అంటే బాధ, ఆకలి బాధతో ప్రాణ వియోగం బగు, ప్రాణాలు కోల్పోతాను. అంటే ఒకవేళ ఇది ఆహారం నాకు కాకపోతే నేను ఆకలి బాధతో ప్రాణాలు పోగొట్టుకున్నట్లయితే, అట్లయినా ఆ విధంగా జరిగితే నా పుత్రులు భార్యయు అంటే నా కుమారులు మరియు నా భార్య జీవింపనేరా, వాళ్ళు బ్రతకగలరా. రొక్క కపోతము రక్షించి, రొక్క అంటే ఒక్క, కపోతము అన్నా కూడా పావురము అని అర్థం. ఒక్క కపోతము రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. సో తమరు ఒక్క పావురాన్ని రక్షించి ఇంతమంది జీవులకు, ఇన్ని జీవులకు హాని కలిగించడం ధర్మ విరోధం కదా అనేసి డేగ శిబి చక్రవర్తితో చెబుతుంది అన్నమాట. సో అర్థమైంది కదమ్మా. సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణి ఆహారం తీసుకొని జీవిస్తూ ఉంటుంది.
సో ఈ పావురం నాకు ఆహారం కాకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. అలా అయితే నా పుత్రులో నా భార్య ఏ విధంగా జీవిస్తారు? ఒక్క పావురం కోసం ఇంతమంది జీవులను హింసించడం ధర్మవిరోధం కదా రాజా అని శిబి చక్రవర్తికి చెబుతూ ఉంది. అలాగే ఇంకేముంటుందంట? సో తర్వాతి పద్యమమ్మ. ఇందులో ధర్మము అనేది రిపీటెడ్గా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగానే ఉంటుంది, కానీ పర్లేదు, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మదింతలంపరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్. ఏమంటుందంట డేగ శిబి చక్రవర్తితో? ధర్మజ్ఞులైన పురుషులు అనగా ధర్మం తెలిసిన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మానికి కీడు చేసేటువంటిదే ధర్మమైనా కూడా అది ధర్మంగా మనస్సులో తలుచుకోరు. ధర్మువు సర్వమునకు హితంబుగా వలేను. ధర్మం అనేది ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా ఉండాలి అనేసి చెప్తుంది. ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మం పాటించేటటువంటి పురుషులు ధర్మానికి కీడు చేసేది అది ధర్మమైనా కూడా అదే ధర్మం అని మనస్సులో అనుకోరంట. ధర్మం అనేది ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఉండాలి అనేసి చెప్తున్నాడు. ఇక్కడ పావురం వచ్చి శిబి చక్రవర్తిని శరణు కోరుకుంది కదా, అప్పుడు రక్షిస్తానని చెప్పాడు కదా శిబి చక్రవర్తి. అలాగే ఇప్పుడు నాకు కూడా ఆహారంగా ఉంది కదా, ఆకలితో ఉన్నాను కదా, సో నాకు కూడా ఏదైనా చేయాలి కదా అనేసి ధర్మంగా ఇద్దరికి ధర్మంగా ఉండాలి కదా అనేసి ఆ విధంగా చెప్తుందన్నమాట డేగా శిబి చక్రవర్తితోటి. ఇంకా ఏమంటుందంట వచన రూపంలోనమ్మా, ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారము షేనా కపోతాన్ కాదాయంతి యను వేదవచనం గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మన దానికి శిబి ఇట్లనియే. ఇక్కపోతం అంటే ఈ పావురము నాకు వేద విహితమైన వేదాల ద్వారా యాహారంబు ఆహారం అంటే వేదాలే చెబుతున్నాయంట డేగా పావురాలు తినొచ్చు అని. సో ఇక్కడ మనకు అది ఇచ్చుకోండి. శ్రేనా కపోతాన్ కాదయంతి అంటే డేగ, షేనా అంటే డేగ, కపోతాన్ అంటే పావురాలు, డేగ పావురాలను తింటుంది అనేసి ఒక వేదం వచనమే ఉందంట. సో వేదవాక్యం ఉంది కదా, యను వేదవచనం గలదు, డేగ పావురాలు తింటుందనే వేదవచనమే ఉంది కదా, కావున ఇది నాకు ఆహారంబుగా నిమ్మను దానికి శిబిరం. కాబట్టి ఇది నాకు ఆహారంగా వేదాల ద్వారానే తెలుస్తుంది కదా, వేదవచనాల ద్వారానే డేగలు పావురాలు తింటాయని, కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా ఇవ్వు అనేసి డేగ అనేది. అప్పుడు శిబి ఏమన్నాడు అనేది చూద్దాం. శిబి చక్రవర్తి అప్పుడు డేగతో ఏమన్నాడంట? ప్రాణభయమున వచ్చి ఇప్పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితి నెట్టి యదముండైన విడువండెనను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా. ప్రాణభయమున వచ్చి పక్షి అంటే పావురము తన ప్రాణాలు కోల్పోతానేమోనని ఆ ప్రాణాలను కాపాడుకోవాలనే భయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది అని ఎవరంటున్నారు? శిబి చక్రవర్తి డేగతో అంటున్నాను అనమాట. ప్రాణాలు కాపాడుకోవాలని ఆ ప్రాణభయంతో ఈ పక్షి నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించింది. ఆశ్రితి నెట్టి యదముండైనా, సో ఆశ్రితిని ఎవరైనా ఆదుకోవాలని వచ్చిన ఎవరినైనా అదముండైన ఎట్టి మూర్ఖుడైనా విడువండెనను ఎవరైనా వదులుతారా? కాపాడమని శరణు కోరి వచ్చిన వారిని ఎవరైనా వదులుకుంటారా? సో వాళ్ళకు హాని కలిగిస్తారా? నేనెట్లు విడుతూ దీని, నేను ఏ విధంగా ఈ పావురాన్ని వదిలిపెడతాను? నాశ్రిత త్యాగం ఇది ధర్మవగునే, ఆశ్రితుణ్ణి వదిలిపెట్టడం ధర్మమవుతుందా చెప్పుమా అని శిబి చక్రవర్తి డేగను అడుగుతున్నాడు అనమాట. సో ఏమని అంటున్నాడంట? సో ప్రాణభయంతో ఈ పక్షి నా దగ్గరికి వచ్చి నన్ను శరణు కోడుకుంది. సో ఎటువంటి అధముడైనా కూడా ఆశ్రితుని వదిలిపెడతాడా? సో అటువంటిది నేను ఏ విధంగా వదులుతాను, అది ధర్మం అవునా అని డేగని శిబి చక్రవర్తి అడుగుతున్నాడు. సో పార్ట్ 2 తర్వాత వీడియోలో తెలుసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ.